ఏమన్నా జానకి కల్లోకొచ్చిందా? అవును బావా, నాకే ఆశ్చర్యంగా అనిపించింది. నన్ను చెల్లి అని పిలుస్తూ గట్టిగా హత్తుకుంది. అంతేకాదు బావా, నా చెయ్యి గట్టిగా పట్టుకుని తను ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నా స్థానంలో ఉండి నువ్వే బావని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. సిగ్గు చూడండి. నా నుదుట నా కుంకుమ పెట్టింది. త్వరగా బావని పెళ్లి చేసుకో అని చెప్పింది. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయిని చీట్లు వేసి మరీ నిర్ణయించారు అల్లుడు. కానీ మీకోసం జానకి నిర్ణయించిన అమ్మాయి మన మాయే బాబు. ఎప్పుడైతే మా మాయని మీకిచ్చి వివాహం చెయ్యాలనుకున్నదో ఆ క్షణమే జానకి మా హృదయం అయిపోయింది నాయనా. నువ్వే కాపాడాలమ్మా. మాయా, చెప్పు నాన్నా. అక్కయ్య నీకు మంచి దారి చూపిస్తుంది. అక్కయ్యకి నమస్కారం చేయమ్మా. సరే నాన్నా, అంతా సవ్యంగా జరగాలి. జానకి, నాన్న కోసమే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. కాగితం మీద రాసి ఒక అమ్మాయిని ఎంచుకున్నారు. ఇప్పుడు నువ్వు కల్లోకి వచ్చినట్టుగా వీళ్ళంటున్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఎవరెవరి కళ్ళల్లోకో వచ్చి ఏదేదో చెప్తున్నావు. నాకు కనిపించేలాగా ఒక్కసారి రావచ్చుగా, నాకు బాగా అర్థమయ్యేలా ఒక్కసారి చెప్పొచ్చుగా. అప్పుడప్పుడు కనిపిస్తోంది. చెప్పు జానకి, దీనికి మనకి ఏంటి సంబంధం? చెప్పు జానకి. పోయిరా పోయిరా పోయిరా, ఎందుకు ఆపేసావు? పోయి నానా. చాలు 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 చాలు. యు డోంట్ వరీ, అదంతా నేను చూసుకుంటాను. నువ్వేం దిగులు పడకు. ఆ తర్వాత ఆ ముంబై ఎక్స్ప్రెస్ ఈ టైంలో ఇక్కడే చేస్తోందిరా? ఒకవేళ నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుందేమో. నాకు ఇప్పుడు ఐడియా ఫ్లాష్ అయింది. ఐడియానా? ఏం ఐడియా? వెంటనే చెప్పు. మీరు జానకిని ఎలా దైవం అని చెప్పి దేవతను చేశారో అదే విధంగా జానకిని దయ్యం చేసి వీళ్ళని భయపెట్టబోతున్నాను. సూపర్ ఐడియారా, వర్కౌట్ చేద్దాం. సరే, మీరు నన్ను ఫాలో చేస్తూ రండి. ఇదిగో వస్తున్నారా? రండి. అనుకోకుండా నా పేరు వస్తుందని ఎవరికి తెలుసు? సరే, ప్లాన్ చేద్దాం. నువ్వేం దిగులు పడకు. ఎందుకండి ఇలా చేస్తున్నారు? మీరిక్కడేం చేస్తున్నారండి? దయ్యాలు వచ్చే టైం అయింది, మీరు రూమ్కి వెళ్ళండి. దయ్యాలా? అవునమ్మా, నైట్ 10 గంటలకి జానకి ఆత్మ ఈ ఇంటి చుట్టూతా రౌండ్లు కొడుతూ ఉంటుంది. ఏంటి, ఈ ఇంట్లో దెయ్యం ఉందా? అవును, మీరేమో అరుణ్ని పెళ్లి చేసుకోబోతున్నారు కదా. జానకి ఆత్మ నిన్ను చూసిందంటే ఏమే నువ్వు నాకు సవతిగా వస్తావని చెప్పి నిన్ను ఎర్రగొట్టెళ్ళిపోతుందమ్మా. ఎరా, మల్లెపూల వాసన వస్తోంది కదా? దెయ్యం దగ్గరికి వస్తున్నట్టున్నానా? రూమ్కి వెళ్ళండి. ఈ దెయ్యాలు భూతాలు వీటి మీద నాకు నమ్మకం లేదు. నేను బాంబేలో చాలా దెయ్యాల సినిమాలు చూశాను. చూడమ్మా, బాంబే దెయ్యం వేరు, ఈ ఊరు దెయ్యం వేరు. నువ్వు కళ్ళారా చూసావే అనుకో, ఆ విషయం నీకే తెలుస్తుంది.
రేయ్ ఏదో శబ్దం వస్తోందిరా. అవునా? రేయ్ మనకెందుకురా తలకాయ నొప్పి? అవునా? వెళ్ళం పద పదరా, పద పద త్వరగా పద. పెద్ద పిరికి వాళ్ళు. నిజంగానే దెయ్యం అనుకుని భయపడి పారిపోయిందిరా. త్వరగా వెళ్ళి చూడు. ఏంటి? ఏమైంది? దెయ్యం భూతాలను చూసి నేను భయపడిన నువ్వు చెప్పావుగా. అరుణ్ణి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు కదా, బాగా ఆలోచించుకోండి. లేకపోతే జానకి దెయ్యం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. ఎందుకైనా మంచిది మీరు నానా, రేపు పొద్దున్నే ముంబై ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి బయలుదేరబోతోంది. అరే అబ్బాయి అదరు కొట్టావరా? రా సంతోషంలో ముందు కొడతాం. రేయ్ మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమ్లెట్ వేసి తీసుకురా. నానా, అమ్మ పాటికి నిద్రపోయి ఉంటుంది. అయితే నువ్వే వెళ్ళి వేసి తీసుకురా. అలాగే, త్వరగా వెళ్ళు. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను రా. కరెంట్ పోయిందే. ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఎక్కడ ఉంటుంది? పర్వాలేదే, బావ ఎక్కడ పడితే అక్కడ జానకి బొమ్మని డ్రాయింగ్ వేసి పెట్టాడు. ఒక విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది. నానా ఊరికే ఉండు నానా. నానా కరెంటు పోయింది నానా, కాసేపు అరవకుండా ఉండండి. నానా చెప్తే వినరా. నానా మీకు ఇప్పుడు ఆమ్లెట్ కావాలా వద్దా? నానా 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 నానా